పన్ను కట్ట అంటాం. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. కార్యాలయం ఎదుట కూర్చుని అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ వేతనాలు చెల్లించేంత వరకు లోనికి ఎవరిని అనుమతించేది లేదని భీష్మించు కూర్చున్నారు. కార్మికులకు 2 నెలల వేతనాలు బకాయిలున్నాయి. వాటిని త్వరలోనే చెల్లిస్తామని కమిషనర్ రాజేందర్ వివరణిచ్చారు. 3వ జీతం ఇస్తామని చెప్పారు. దసరా ముంగట 2 జీతాలు ఇచ్చిండు. ఇది 5వ నెల నడుస్తుంది. ఇంకా ఇది 3వ నెల నడుస్తుంది. 2 నెలల పెండింగ్ ఉన్నది. 3వ నెల రన్నింగ్ నడుస్తుంది. మేము 25వ తారీఖు నుండి ఆ జీతాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూనే వస్తున్నాము. కమిషనర్ గారిని అట్లాగే ప్రజాప్రతినిధులు గారిని అందరిని అడుక్కుంటూనే వస్తున్నాము. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం రోజు ఇంత పెద్ద పండుగ దీపావళి ఉంది. ఈ పండుగ పూట కూడా మేము పస్తులు ఉండే పరిస్థితి. ఏ రోజు కూడా మేము అడగకుండా జీతాలు రాలేవు. కమిషనర్ గారికి వారం 10 రోజుల నుండి మేము కలుసుకుంటూనే వస్తున్నాం. సార్ ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకురావద్దు. ఏ రోజు కూడా ఇక్కడికి రాని జీతాలు వస్తలేవు. కనీసం ఈసారైనా మాకు జీతాలు పండుగకు 1-2 రోజుల ముందు ఇస్తేనన్నా మేము సంతోషంగా ఉంటామని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అసలు ఎప్పుడైతే కూడా తెలియదు. నేనేం చేయాలనే రకంగా మాట్లాడతాడు తప్ప. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎవరు కూడా పన్నులు సకాలంలో చెల్లించకపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని మేము విన్నవించడము. ఉన్నతాధికారుల నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినా కానీ లేదంటే ఆఫ్టర్ ఫెస్టివల్ కూడా మేము పేమెంట్ చేస్తామని చెప్పినాము. అయినప్పటికీ వాళ్ళు వినడం లేదు. వాళ్ళకు మేము ఏదో విధంగా చెప్పి వాళ్ళకు శాలరీ చేసే విధంగా చూస్తాము. ఉన్నతాధికారులకు నివేదించడము. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సమ్మె విరమింపజేసి విధులకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. అదే ఆ విషయం కూడా సాధారణ పౌరులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైతే ఇంకా పబ్లిక్ ఎవరు రాలేదు కాబట్టి నో ప్రాబ్లం ఏం కాలేదు. కాబట్టి ఇప్పటికీ మేము వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు